హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఆంధ్రప్రదేశ్లో రేషన్ కార్డులకు సంబంధించి వాట్సాప్ గవర్నెన్స్ మనమిత్ర ద్వారా ఎప్పటి నుంచి అప్లికేషన్స్ జరుగుతాయని చెప్పి చాలామంది కూడా అడుగుతున్నారు. సో ప్రజెంట్ సచివాలయాల్లో కూడా చాలా చోట్లయితే సర్వర్ ఇష్యూ అయితే ఉంది. సో వాట్సాప్ గవర్నెన్స్ మనమిత్ర ద్వారా కనుక ఈ రేషన్ కార్డ్ సర్వీసెస్ కనుక అవైలబుల్లో కనుక తీసుకొస్తే చాలా మంచి అయితే జరుగుతుందన్నమాట లబ్ధిదారులకు. సో అయితే ఇప్పుడు ప్రజెంట్ వచ్చినటువంటి తాజా సమాచారం ప్రకారము ఈ నెల 28వ తేదీన వాట్సాప్ గవర్నెన్స్ మనమిత్ర ద్వారా అయితే ఈ రేషన్ కార్డులకు సంబంధించిన సర్వీసెస్ అనేటివి అందుబాటులోకి వస్తాయనే సమాచారం అయితే ఉంది. ఈ వీడియోలో నేను మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నెక్స్ట్ వచ్చేసి ముఖ్యంగా రీసెంట్గా జరిగినటువంటి క్యాబినెట్ మీటింగ్లో అయితే నాదెండ్ల మనోహర్ గారు ఎండిఓ వాహనాల రద్దుకు సంబంధించి అయితే ప్రతిపాదన అయితే చేశారనమాట. సో గవర్నమెంట్ దానికి గ్రీన్ సిగ్నల్ అయితే ఇచ్చింది. ఎండిఓ వాహనాలు అంటే సో రేషన్ డెలివరీ చేసేటువంటి వాహనాలు ఉన్నాయి కదా, సో వాటిని అయితే తొలగించేశారు. జూన్ నెల నుంచి అయితే మీరు డైరెక్ట్గా రేషన్ షాప్స్కి అయితే వెళ్ళి రేషన్ అనేది తీసుకోవాలన్నమాట. అయితే ఈ రేషన్ షాప్లలో వెళ్ళి మీరు రేషన్ తీసుకోవడం బాగుంటుందా, లేదా ఎండిఓ వాహనాల ద్వారా రేషన్ ఇంటికే వస్తుంది కదా అది బాగుందా అనేది మీరు ఒకసారి కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. జూన్ నెల నుంచి మాత్రము కొంతమందికి మాత్రమే రేషన్ అనేది డోర్ డెలివరీ అయితే చేయబోతున్నారు, ఓకేనా. అందులోనూ ఇక్కడ ఎండిఓ వాహనాలను రద్దు చేశారు కదా, ఈ ఎండిఓ వాహనాలకు ఎవరైతే 10% అమౌంట్ అనేది ఇన్వెస్ట్ చేసి ఉంటారో వారికి ఆ వాహనాలను కూడా వదిలేసినట్లు తెలుస్తుంది. సో మంచి ఇన్ఫర్మేషన్ అంతా కూడా గ్యాదర్ చేసి ఉన్నాను. సో రేషన్ కార్డులకు సంబంధించి మీరు తప్పకుండా వీడియోని లైక్ చేసి చాలామందికి కూడా ఈ సమాచారం ఉపయోగపడుతుంది. అలానే మీరు ఫస్ట్ టైం మన ఛానల్ చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక డైరెక్ట్గా టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం. సో 1 by 1గా నేను క్లియర్ చేసుకుంటూ వస్తానండి మీకు. ఒకసారి చూసుకున్నట్లయితే వాట్సాప్ గవర్నెన్స్లో రేషన్ కార్డు సేవలు ఏవి. సో ఇక్కడ మనకు రేషన్ కార్డులలో అవసరమైన మార్పులు చేర్పులను ఈ నెల 15 నుంచి వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా చేసుకోవచ్చని మంత్రి నాదెండ్ల మనోహర్ గారు ప్రకటించారు. కానీ బుధవారం రాత్రి వరకు అన్ని సేవలు అందుబాటులోకి రాలేదు. సో గ్రామ వార్డు సచివాలయాలకు వెళ్ళి చేసుకునే సర్వర్ ఇష్యూ అనేది ఉండడంతో ప్రజలు ఇబ్బందులు అయితే పడుతున్నట్లు తెలుస్తుంది. ఇది మనకందరికీ కూడా తెలుసండి. నాదెండ్ల మనోహర్ గారు 15వ తేదీన అయితే చెప్పారనమాట. సో వాట్సాప్ గవర్నెన్స్ మనమిత్ర ద్వారా అయితే మేము రేషన్ కార్డ్ సేవలు అనేవి స్టార్ట్ చేస్తామని చెప్పారు. సో ఇప్పటికీ కూడా కేవలం 5 సర్వీసెస్ మాత్రమే ఉన్నాయి. సో ఆ 5 సర్వీసెస్ కూడా నేను మీకు చూపిస్తాను, మీ మొబైల్లో కూడా చూసుకోవచ్చు. అయితే ప్రతి ఒక్కరూ కూడా వాట్సాప్ గవర్నెన్స్ నెంబర్ అనేది సేవ్ చేసుకోండి. సో నెంబర్ వచ్చేసి 9552300009. ఈ నెంబర్కి హాయ్ అని పెడితే మనము సో వివిధ రకాల ప్రభుత్వ సేవలు అనేవి వస్తాయి. అందులో సివిల్ సప్లైస్ అనే సర్వీస్ అనేది సెలెక్ట్ చేసుకుంటే కేవలం 5 రకాల సర్వీసెస్ మాత్రమే కనిపిస్తున్నాయి. అందులో కూడా 2 సర్వీసెస్ అనేటివి అందుబాటులోకి కమింగ్ సూన్ అని చూపిస్తున్నాయి అన్నమాట. సో అయితే ఇక్కడ మనకు ముఖ్యంగా ఈ యొక్క కమింగ్ సూన్ అనేది వస్తుంది కదా, సో ప్రజలు ప్రధానంగా కోరుకునేది రేషన్ కార్డులో తప్పులు ఒప్పులు సరి చేసుకోవడం, యాడింగ్ డిలీట్ వంటివే ఎక్కువ అయితే ఉన్నాయన్నమాట. సో ఇవి కనుక అందుబాటులోకి రాకపోవడంతో అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. సో అలాగే రేషన్ కార్డులు అనేటివి మార్పులు చేర్పుల ప్రక్రియ అనేది నత్తనడక నడుస్తుంది. ఇది మాత్రం వాస్తవేనండి. సర్వర్ డౌన్ అనేది ఉండడంతో, అదేవిధంగా హౌస్ హోల్డ్ మ్యాపింగ్ అనేది గతంలో అనేది చాలా తప్పుగా ఎంటర్ అవడం వల్ల కూడా ఈ సమస్యలు అనేటివి తలెత్తుతున్నట్లు తెలుస్తుంది అనమాట. సో వీలైనంత త్వరగా వీటి మీద సో గవర్నమెంట్ త్వరగా మంచి నిర్ణయం అనేది తీసుకోవాలి. వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా రేషన్ కార్డులకు సర్వీసెస్ కనుక అందుబాటులోకి కనుక తీసుకువస్తే సో వీలైనంత త్వరగా అప్లికేషన్స్ అనేటివి గవర్నమెంట్కి అయితే అందుతాయి అన్నమాట. సో అయితే జూన్ 7వ తేదీన ఈ రేషన్ కార్డ్ సర్వీసెస్కి లాస్ట్ డేట్ అని చెప్పారు. కాకపోతే ఈ తేదీ అనేది మార్పు చేస్తారు ఖచ్చితంగా. ఎందుకంటే ఇప్పుడు మనం చూస్తూనే ఉన్నాము, రీసెంట్గా ఈకేవైసీ అప్డేట్ అని చెప్పారనమాట. 2 సార్లు అయితే మార్చారు, 2 నెలల వరకు అయితే పెంచారనమాట. ఇప్పుడు దాదాపు జూలై వరకు కూడా మార్చేసి ఉన్నారనమాట. జూలై 30 వరకు మీరు ఈకేవైసీ అప్డేట్ చేసుకోవచ్చు. సేమ్ ఇదే విధంగా రేషన్ కార్డ్ సర్వీసెస్ కూడా లాస్ట్ డేట్ అనేది ఎక్స్టెండ్ కావడం జరుగుతుంది. అయితే ఇక్కడ చూసుకోవచ్చు, చౌక ధరల దుకాణాల నుంచి రేషన్ పంపిణీకి పక్కా ఏర్పాట్లు. సో చౌక ధరల దుకాణాల ద్వారా జూన్ 1 నుంచి రేషన్ పంపిణీ చేయాలన్న నిర్ణయం తీసుకున్న నేపథ్యంలో కార్డుదారులకు ఎటువంటి ఇబ్బందులు రాకుండా పక్కాగా ఏర్పాట్లు చేయాలని పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ అయితే ఆదేశించారు. గుంటూరు జిల్లా తెనాలి క్యాంపు కార్యాలయం నుంచి ఆయన ఈ యొక్క సంయుక్త కలెక్టర్లు పౌర సరఫరాల శాఖ అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ అయితే నిర్వహించినట్లు తెలుస్తోంది. అదేవిధంగా ఎండి వాహనాలను తీసేస్తున్నాం. సో ఇది మీకు స్టార్టింగ్లోనే చెప్పానమాట. అయితే కేవలం కొంతమందికి మాత్రమే ఈ యొక్క రేషన్ అనేది డోర్ డెలివరీ అయితే జరగబోతుంది. చూసుకోవచ్చు, ఇక్కడ ఇన్ఫర్మేషన్ అయితే ఉంది. వచ్చే నెల 1వ తేదీ నుంచి 65 ఏళ్లు పైబడిన వృద్ధులు, అంగవైకల్యం కలిగిన వారు మినహా మిగిలిన వారికి రేషన్ షాపుల వద్దనే సరుకులు ఇస్తామని చెప్పారు. అంటే
ఎవరైతే 65 ఏళ్ల పైన ఉన్నటువంటి సో లబ్ధిదారులు ఉన్నారో సో వారికి డోర్ డెలివరీ అయితే జరుగుతుంది. అదేవిధంగా అంగవైకల్యం ఫిజికల్లీ ఛాలెంజ్డ్ పర్సన్స్ ఉంటారు కదా, సో వాళ్ళకి కూడా రేషన్ అనేది సో ఇంటికే ఇవ్వడం జరుగుతుంది. మిగిలిన వారందరూ కూడా రేషన్ షాపులకు వెళ్ళి అయితే రేషన్ అనేది తీసుకోవాలని చెప్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం అత్యంత సున్నితమైనదని విషయం జేసీలు గుర్తించాలని మంత్రి పేర్కొన్నారనమాట. లబ్ధిదారులకు ఏ విధమైన అసౌకర్యం తలెత్తకుండా చర్యలు తీసుకోవాల్సిందిగా అయితే చెప్తున్నారనమాట. సో అదేవిధంగా ఇక్కడ మనం చూసుకున్నట్లయితే సో వాట్సాప్ గవర్నెన్స్లో ప్రజెంట్ ఈ సివిల్ సప్లైస్ సేవలలో కేవలం ఇవి మాత్రమే దర్శనమిస్తున్నాయి. సో ఒకసారి చూసుకున్నట్లయితే దీపం స్థితి, రైస్ కార్డ్ స్థితి, రైస్ ఈకేవైసీ స్థితి, రైస్ కార్డ్ సమర్పణ, తప్పుగా జత చేసిన ఆధార్ సీడింగ్ సవరణ. సో ఇక్కడ కేవలము ఈ 2 సర్వీసెస్ రైస్ కార్డ్ సమర్పణ అంటే సో ఎవరైనా సరే ఇప్పుడు గతంలో రేషన్ కార్డులో ఉన్నటువంటి సభ్యులు ప్రజెంట్ గవర్నమెంట్ ఎంప్లాయీగా లేదా ఇన్కమ్ ట్యాక్స్ పేయర్గా కనుక ఉండినట్లయితే వాళ్ళు వారి యొక్క రేషన్ కార్డ్ని సరెండర్ చేయాలి. సో గవర్నమెంట్ కనుక గుర్తిస్తే కొన్ని చర్యలు అనేది తీసుకుంటుందన్నమాట. సో కాబట్టి ముందుగానే మీరు రేషన్ కార్డు అనేది సమర్పించుకోవాల్సిందిగా అయితే కోరుతూ ఇక్కడ ఆప్షన్ అనేది తీసుకువచ్చారు. ఈ ఆప్షన్ని మనం సెలెక్ట్ చేసుకున్నా కానీ అది కేవలం ఓపెన్ అవుతుందే కానీ కమింగ్ సూన్ అని చూపిస్తుంది, ఓపెన్ అయితే కావడం లేదు. సో తప్పుగా జత చేసిన ఆధార్ సీడింగ్, ఒకవేళ మీ కుటుంబ సభ్యులకి ఎవరైనా సరే రేషన్ కార్డులో ఉన్నటువంటి ఆధార్ సీడింగ్ అనేది తప్పుగా జరిగి ఉంటే వాటిని చేంజ్ చేసుకునే దానికి కూడా ఇక్కడ ఆప్షన్ అనేది ఇచ్చారు. ఇది కూడా కమింగ్ సూన్ అనేది చూపిస్తుంది, అంటే త్వరలోనే వస్తాయి. ఈ నెల 28వ తేదీన వచ్చేందుకు అవకాశం అయితే ఉందని సమాచారం. సో ఈ విధంగా రేషన్ కార్డులకు సంబంధించిన సర్వీసెస్ సంబంధించి ఈ విధంగా అయితే అప్డేట్స్ అయితే ఉన్నాయి. సో ప్రస్తుతం మీరు రేషన్ కార్డులకు సంబంధించి మీ యొక్క సచివాలయంలో అప్లికేషన్ చేశారా లేదనేది ఒకసారి తెలియచేయండి. ఒకవేళ చేయకపోతే మన ఛానల్లో చాలా వీడియోస్ అనేటివి నేను మీకు అప్లోడ్ అయితే చేస్తున్నాను. రేషన్ కార్డులకు సంబంధించిన ప్రతి అప్లికేషన్ అనేది వీడియో అయితే చేశానమాట. ఒకసారి మీరు చూడండి. ఈ వీడియో నచ్చినట్లయితే మీరు లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఫ్రెండ్స్. ఎంతో కష్టపడి వీడియోస్ అనేవి చేస్తున్నాం. ఈ విధంగా డైలీ కూడా 4-5 న్యూస్ పేపర్లు చదివి అందులో ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసి మీకైతే వివరాలతో కూడినటువంటి ఇన్ఫర్మేషన్ అనేది అందిస్తున్నాము. ఇవన్నీ కూడా మా టెలిగ్రామ్ ఛానల్ అయితే దర్శనమిస్తాయి. టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వాలి అనుకుంటే డిస్క్రిప్షన్లో అయితే లింక్ పెడుతున్నాను, తప్పకుండా టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి. సో కేవలం వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా ప్రస్తుతానికి వీడియో చేస్తున్న సమయానికి కేవలం 5 సర్వీసెస్ మాత్రమే అందుబాటులో ఉన్నాయి. అందులో కూడా 2 సర్వీసెస్ అనేటివి త్వరలోనే అందుబాటులోకి వస్తాయి, అంటే కమింగ్ సూన్ అని చూపిస్తున్నాయి అనమాట. సో కాబట్టి నేను మీకు ఏమైనా సమాచారం యాడ్ అయిన వెంటనే కూడా టెలిగ్రామ్ ఛానల్ ద్వారా ముందుగా సమాచారాన్ని అయితే పాస్ చేస్తాను. టెలిగ్రామ్ ఛానల్ అయితే జాయిన్ అయిపోండి, ఓకేనా. సో ఇదన్నమాట ఫైనల్గా ఇన్ఫర్మేషన్. మీకు ఈ సమాచారం నచ్చితే తప్పకుండా లైక్ చేసి ఫ్రెండ్స్, అదేవిధంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.